ఎస్ భరత్. సో జగన్ పాదయాత్రలు ఇది కొత్త కాదు. 2014 ఎలక్షన్ బిఫోర్ చేశారు. ఎస్, అంటే కంటిన్యూస్ కాకుండా మధ్య మధ్యలో ఆయన చేస్తూ మళ్ళీ శుక్రవారం అప్పుడు కోర్టుకి రావడం 2 సార్లు చేసింది కూడా. వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకుముందు జైలుకు వెళ్లే ముందు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత ఆ పాదయాత్రను షర్మిల కంటిన్యూ చేశారు తెలంగాణ రాకముందు. తర్వాత 2019 బిఫోర్ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సూపర్ సక్సెస్, దానివల్ల ముఖ్యమంత్రి కాగలిగారు. 2014 బిఫోర్ పాదయాత్ర చేయలేకపోయారు. కారణం ఏంటంటే జైల్లో ఆయన 16 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు పాదయాత్ర ఇవాళ రేపు స్టార్ట్ కాదు, అది నెక్స్ట్ ఇయర్ గురించి ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేశారు చెప్పమంటారా? క్యాడర్ కాపాడుకోవాలి. ఇప్పుడు అక్కడ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ మార్చ్ తర్వాత ఉన్నాయి. టీడీపీ వైసీపీ క్యాడర్ లాగేయచ్చు. గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలే. 11 మంది ఎమ్మెల్యేలు పెద్దగా జాయిన్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ క్యాడర్ను మళ్ళీ ఎక్కడ టీడీపీ వైపు, తెలంగాణలో ఉన్నంత పార్టీ మార్పులు అక్కడ లేవు. తెలంగాణలో మీరు చూసారు కదా, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అంతా బీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. కానీ వైసీపీ టీడీపీ మధ్య ఎందుకంత జాయినింగ్స్ లేవంటే అక్కడ కక్షలు, రాయలసీమలో కానీ మిగతా వాళ్ళు కానీ, ఇక టీడీపీ అంటే టీడీపీ, వాళ్ళు ఏమంటారు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఇటువైపు 40%, అటువైపు 40%. టీడీపీ సపోర్ట్ అంటే టీడీపీ సపోర్టరే ఉంటారు 40% మంది. ఇటు జగన్ సపోర్టర్ అంటే జగన్ సపోర్టరే. వైసీపీ వాళ్ళు ఏంటంటే సైకోలు, జగన్ వాళ్ళు అంటారు. ఇటు ఈ పచ్చ బ్యాచ్ అని చెప్పి జగన్ వాళ్ళు టీడీపీ వాళ్ళని విమర్శిస్తారు. సో 40% 80% సాలిడ్ గా ఉంది చంద్రబాబుకు, జగన్ కి. ఆ మిగతా 20% న్యూట్రల్ అటు ఇటు అవుతూనే వాళ్ళు గెలుస్తున్నారు. మొన్న ఇంత 11 సీట్లు వచ్చినా జగన్ కు 40% ఓట్లు వచ్చాయి. అంతకుముందు 152 జగన్ కు వచ్చినా టీడీపీకి 41% ఓట్లు వచ్చాయి. సో అంటే ఏందో అర్థం, సాలిడ్ గా ఒక 35 to 40% రెండు పార్టీలకు ఓటు బ్యాంక్ ఉంది. ఆ మిగిలిన న్యూట్రల్ వాళ్ళని ఎవరు అట్రాక్ట్ చేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో జగన్ 1.5 year ముందే ఆయన పాదయాత్ర అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే క్యాడర్ కాపాడుకోవడం, నేను ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది కంపల్సరిగా అని ముందుగా అనౌన్స్ చేయడం. ఇప్పుడు ఇవాళ ఏలూరు కార్యకర్తని కలిశారు. ఏలూరు నుంచే పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని కూడా అనౌన్స్ చేశారు. చెప్పి నేను వారానికి ఒకసారి ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతా. అంటే సంథింగ్ ఏదో ఎంగేజింగ్ పార్టీ యాక్టివిటీ ఉండాలి. జగన్ బెంగళూరులో ఉంటున్నారు, ఇక్కడ ఉండట్లేదు అని అంటున్నారు కదా. నెక్స్ట్ ఎలక్షన్స్, పంచాయతీ, మున్సిపల్ ఇవన్నీ రాబోతున్నాయి. వచ్చిన సందర్భంలో టీడీపీ కొంత క్యాడర్ లాగేయచ్చు. సో వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు, ఎందుకంటే ఇంకా 3.5 years ఉంది అక్కడ ఎలక్షన్. తెలంగాణలో 2 సంవత్సరాలు అయింది, కానీ ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ మే జూన్ కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఒక ఉత్తేజం ఇచ్చేందుకు నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర చేపడతా 1.5 year జనంలోనే ఉంటా అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మాట్లాడదాం, మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. సో 1 year బిఫోర్ అనౌన్స్మెంట్ కు నేను చెప్పిందే కారణమా పాదయాత్రకు సంబంధించి? ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయా? ముందుగా జీ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే మీకు, మీ ప్యానల్ లో ఉన్న మిత్రులకి అందరికీ నమస్తే సార్. మీ దగ్గర ఏంటంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే భరత్ గారు, 2 మీరే చెప్పేస్తారు. ఒక పక్క క్యాడర్ కాపాడుకోవడం అంటారు, ఇంకో పక్క క్యాడర్ ని వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయడం కానీ 2 మీరే చెప్తున్నారు. ఇప్పుడు సైద్ధాంతికంగా తెలుగుదేశంకి 40% మీరు అన్నట్టు వాళ్ళకి ఎప్పటి నుంచో 44 సంవత్సరాల పార్టీ లెగసీలో వాళ్ళకి సైద్ధాంతికంగా ఒక సిస్టమేటిక్ కార్యకర్తల క్యాడర్ అలాంటిది అంతా ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పార్టీలో మీరు గమనిస్తే ఇంకో క్రాంతి పార్టీ అని వైఎస్ఆర్సీపీ, మీరు అన్నట్టు కాంగ్రెస్ నుంచి జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఓవరాల్ గా వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే వాళ్ళు స్ట్రెంథన్ గా ఒకసారి 67, తర్వాత 151, తర్వాత 11 స్థానాలు పరిమితమైన, దే నెవర్ లాస్ట్ దేర్ బ్యాటిల్, అంటే ఓటు బ్యాంక్ స్థిరీకరించు. వేర్ ఇట్ కమ్స్ టు 2019 ఎలక్షన్ కనుక మీరు రాజ్యాంగం గమనించగలిగితేనండి, చంద్రబాబు గారికి మీరు అన్నట్టు 40% డిస్టర్బ్ అయ్యి ఆయన అంటే సస్టైన్ అయింది చాలా వరకు. అది కూడా ఎట్లా అంటే ఆయన ఎప్పుడైతే ఆ పసుపు కుంకుమ పథకం లాస్ట్ 2-3 months పెన్షన్ ఎప్పుడైతే పెంచి, లేకపోతే అలాగే నిరుద్యోగ వృత్తి ఆ 2 months ఇవ్వడం వల్ల, అంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ నేను ఫాలో అవుతూనే ఉన్నాను, ఆ పర్టికులర్ పీరియడ్ లో వాళ్ళ ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ని రీటైన్ చేసుకోవడానికి చాలా వరకు ఉపయోగపడింది. ఆ 30,000 పసుపు కుంకుమ పెన్షన్ 2,000 రూపీస్. లేకపోతే ఆ 41% కూడా వచ్చేవి కదా, ఆ 23 సీట్లు కూడా వచ్చేవి కదా. లేకపోతే కాదండి, చాలా కష్టం, అది నిజంగా క్రూషియల్ చెప్పాలంటే. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు అట్రిబ్యూట్ అయ్యి, అంటే మీరు అన్నట్టు పసుపు కుంకుమ బదులు 5 సంవత్సరాల పాటు ఈయన కూడా 2,77,000 కోట్ల పైచిల్క
సంక్షేమ పథకాలు చేసుకుని నిరంతరం ఉన్నా సరే అది నిజంగా ఓటు బ్యాంక్ కింద కన్వర్ట్ కాలేదు. మీరు రాజ్యంతో మీరు గమనించుకోగలిగితే రాజశేఖర రెడ్డి గారు కూడా ఫస్ట్ టైం గెలిచి రెండోసారి సంక్షేమాలు చేశారు, ఈయన ఎక్కచ్చిగా గెలుస్తారన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ లాంటిది స్థాపించబడి ఆ ఎలక్షన్ కనుక ప్రజారాజ్యం పార్టీ కనుక బ్యాటిల్ లో లేకపోయి ఉంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా చాలా కష్టం ఎలక్షన్. సో అట్లాంటి సర్కమ్స్టాన్సెస్ మనం చూసిన తర్వాత ఈ ఎలక్షన్ రెండింటి తర్వాత రాబోయే ఎలక్షన్ చాలా పెద్ద గుణపాఠం అవబోతుంది. అండ్ మోర్ ఓవర్ టు ద పార్టీస్ పర్టికులర్ గా ఇప్పుడు నాకు తెలిసి ఈ సంక్షేమాలు ఏదైతే చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఆ లాస్ట్ 3 months 4 months ఈస్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్. ఈ సంక్షేమనో లేదంటే ఓ లంసమ్ అమౌంట్స్ ఆఫ్ 50,000 1 lakh ప్లాన్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్కంబెన్సీ టు అన్ ఎక్స్టెంట్ సస్టైన్ అవడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మరి డిజాస్టర్స్ గా 11 లేకపోతే 23 నేను ఎవరికి చెప్పలేను, కానీ ఇప్పుడు ఏ పార్టీకైనా సరే అది ఎలా ఉండబోతుంది. ఇప్పుడు ఈ అందరితో ఒక బాధ అయితే జగన్మోహన్ రెడ్డి గారితో బాధ ఉంటుంది. ఈయన ఎక్కడికైనా వెళ్ళి లేనిపోను ఏవి చంద్రబాబు నాయుడు గారి లాగా పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ లాగా చెప్పడానికి ఈయనకి రాదు. ఉన్నది ఉన్నట్టుగా నేను నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలకు సంబంధించిన పనే చేస్తానని చెప్తాడు. అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది మనం జాగ్రత్తగా గమనించగలిగారు. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో ఇప్పుడు చూడండి, అది పెన్షన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న బ్యూటిఫుల్ స్ట్రాటజీలో రాత్రి 4,000 రూపాయలు డంకా పలాస్గా వస్తాయి. ఈ ట్రాక్ రికార్డు చూస్తే 250 రూపీసే పెంచుకుంటూ 5 సంవత్సరాల పాటు మనకైతే చూడండి ఇంక్రిమెంట్లు వస్తాయి మనకి, అలా చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. ఈ రెండు కంపారిజన్స్ లో చంద్రబాబు నాయుడు గారి పక్క ఈల్డ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ అండ్ ప్రాబిలిటీస్ కనబడ్డాయి. సో అట్లాంటివి మీరు సాధారణంగా మీరు గమనిస్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్స్ లో ఏంటంటే అతనుకున్న స్ట్రాటజీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మీరు ఇప్పుడు ఈ రోజు అనౌన్స్ చేసినట్టుగా మీరు చెప్తున్నారు, కానీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లాస్ట్ 1.5 year అంటే ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ అనుకుంటాను, అప్పుడే ఒక సందర్భంలో ఈ బూత్ కమిటీలను లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ షఫుల్ చేస్తూ పాదయాత్ర అన్న దాని మీద ఒక డిస్కషన్ జరిగింది. అండ్ అప్పుడు ప్రతి నియోజకవర్గంకి తిరిగే కార్యక్రమం ఒకటి బస్సు యాత్ర ఇలాంటివన్నీ కూడా స్ట్రాటజికల్ గా ప్లాన్ అయ్యి ఆ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఐ డోంట్ నో ద రీజన్ సార్, సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ అన్ని ఆగిపోయి ఇప్పుడు ఏంటంటే నియోజకవర్గాల వారీగా కలవడం అన్నది స్టార్ట్ అయింది కార్యకర్తల్ని. అది వాళ్ళ ఏలూరుతో స్టార్ట్ అయింది మీరు చెప్పినట్టు. అండ్ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో ఈ రాబోయే రోజుల్లో 1.5 సంవత్సరం ముందు ఖచ్చితంగా పాదయాత్ర ఉండబోతుంది. పాదయాత్ర స్ట్రాటజీ ఏంటి ప్రసాద్ గారు? స్ట్రాటజీ అంటే ఇవన్నీ చాలా వరకు నేను అంటే మీరు పాదయాత్రలు మీరు ఆద్యంతం గమనించగలిగితారమ్మా. ఒకటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, అలాగే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర, ఇప్పుడు రీసెంట్ గా లోకేష్ గారు చేసిన పాదయాత్రలో మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజా సమస్యలకి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ లోనే ఆయన 5 ఏళ్ల పరిపాలనలోనూ ఆయన దగ్గర 6 సంవత్సరాలు పరిపాలించిన రాజశేఖర రెడ్డి గారు కనపడ్డాయి. ఉదాహరణకు ఉచిత కరెంట్ కానీ లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అండ్ ఆరోగ్యశ్రీ కానీ అవి అన్ని ఏంటంటే ప్రజా సమస్యలు ప్రజల్లోంచి ఆవిష్కరించవలసిన సమస్యల్ని అతను అధిష్ఠించిన వెరీ నెక్స్ట్ మూమెంట్ రియాక్టివ్ మోడ్ లో ఆయన పనిచేసిన ఉదంతం సాధారణంగా ఉన్నాయి ఈ రోజుకి కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్థానిక స్థితిగతులను ప్రభావితం చేసే దగ్గర క్యాష్ టర్న్ ఓవర్ టు ద కామన్ మ్యాన్ అన్న కాన్సెప్ట్ లో ఈ నవరత్నాల పథకాలు 97% దగ్గర సస్టైన్ చేసి చూపించగలిగాయి. అది ఇవాళ నేను మీరు కూడా కాంటాక్ట్ చేయలేం, బికాస్ ఎక్స్చేకర్ లో 2,77,000 దగ్గర క్రోర్స్ ఆఫ్ మనీ స్పెషల్లీ